నమస్తే, వెల్కమ్ టు A6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించారన్న వార్తలు తరచూ వింటున్నాం. కానీ గుండెపోటు అనేది అకస్మాత్తుగా రాదని ముందస్తు హెచ్చరికలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే వారం రోజుల ముందే ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. కొందరు నిపుణులు గుండెపోటు లక్షణాలు 1 నుంచి 2 నెలల ముందే కనిపిస్తాయని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండెపోటు వచ్చే ముందు అసౌకర్యంగా ఉండటం, ఛాతీ మధ్యలో ఒత్తిడిగా లేదా నొప్పి లాంటివి కొన్ని నిమిషాలు లేదా ఎక్కువసేపు ఉండవచ్చు. సాధారణంగా ఎడమ చేతిలో నొప్పి మొదలై 2 చేతులకు పాకవచ్చు. అలాగే ఊపిరి తీసుకోవడంలో ఆటంకం కలగడం లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఛాతీ నొప్పితో కలిసి వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. వాయిస్ ఓవర్ 2. అసాధారణమైన అలసట, శరీరం బలహీనంగా అనిపించడం, ముఖ్యంగా స్త్రీలలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. నేషనల్ హార్ట్, బ్లడ్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం పురుషుల కంటే మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. ఛాతీ నుండి ఎడమ చేయి, భుజం లాగడం, దవడ వైపు నొప్పి వ్యాపించడం, అసౌకర్యం కలగడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి. కడుపులో అసౌకర్యంగా వాంతులు వచ్చేలా ఉండటం లేదా చల్లని చెమటలు పట్టడం వంటివి కూడా గుండెపోటుకు సంకేతాలు అని చెప్పవచ్చు. తల తిరగడం లేదా స్పృహ కోల్పోయే భావన కలగడం కూడా హార్ట్ అటాక్కు సంకేతాలు. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుడిని కలవడం మంచిది. ఇక ఈ గుండెపోటు గతంలో పెద్దవారిలో వస్తుండడం మనం గమనించే వాళ్ళం. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి మొదలుకొని నడియుడు యువకులు, పెద్దవారికి కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడం, హఠాన్ మరణం పొందడం ప్రస్తుతం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. దీనికి గల కారణాలను వైద్యులు పలు సందర్భాలలో చెప్తూనే వస్తున్నారు. అందులో ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరగడం, రోజువారీ వ్యాయామం చేయకపోవడం, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి తదితర అంశాలతో పాటు జన్యు సంబంధపరమైన సమస్య వల్ల కూడా ఈ గుండెపోటు సంభవించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.